ఎప్పుడు మా ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో నుండి బయటికి చూసినా కదిలే జీవిత సత్యాలు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయండి. ఇప్పటి విషయానికి వస్తే ఒక యువతి జీన్స్ ప్యాంటు టాపు ధరించి నెలల చంటి బిడ్డను ఎత్తుకొని నడుస్తుంటే సుమారు 2-2.5 ఏళ్ల పాప అమ్మ వెనుక దీనంగా మొహం పెట్టి మధ్య మధ్యలో ఆగిపోతుంటే ఈ తల్లి రా అక్కడే ఆగిపోయావెందుకు అనే హెచ్చు స్వరంతో పిలుస్తోందండి. నమస్కారం అండి. ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్కి సాదరాహ్వానం. ఎలా ఉన్నారండి అందరూ? ఆ పాపను చూస్తే రెండో బిడ్డ మూలంగా తన ప్రాధాన్యత తగ్గి దూరం పెడుతున్నారు అనే డిప్రెషను స్పష్టంగా కనిపిస్తుంది. ఇదండి దృశ్యం. ఇందులో ఏదో లోటు అనిపించింది. ఆలోచిస్తే ఆ పాప మిస్ అవుతున్నది తల్లి వాత్సల్యం కాదేమో అనిపించింది. మరి అదేనండి అమ్మ కొంగు. ఆ యువతి చీర ధరించి ఉంటే ఆ కొంగు పట్టుకొని అమ్మని పెనవేసుకున్నంతగా సంబరపడిపోతూ ఆ పిల్ల గెంతుతూ తుళ్ళుతూ నడిచేది కదండి. ఆధునికత, స్వేచ్ఛా వస్త్రధారణలు వాటి ప్లేస్లో ఉన్నప్పటికీ పిల్లలు మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతున్నది అమ్మ కొంగే అనిపిస్తోందండి. కొంగు వస్త్రపు తునక కాదు, తల్లి గర్భం నుండి వెలువడిన తర్వాత అమ్మతో ఇంకా పెనవేసుకుని పోయేలా ఉంచే ఎమోషనల్ బాండ్, భరోసా, బిలాంగింగ్నెస్. ఒక్కసారి సింహావలోకనం చేసుకుని అమ్మ చీర కొంగు మదిలో నింపుకుంటే దాని మధురానుభూతులు ఎన్నెన్నో. ఆ కొంగు పిల్లల ముఖాన కారుతున్న కన్నీళ్లను, చెమటను, స్నానం చేసిన తర్వాత చెవులకు తిరిగాను, అన్నం తిన్న తర్వాత మూతి చేతులను తుడిచే ఆప్యాయత వస్త్రం. పిల్లల కళ్ళల్లో నలకబడితే కొంగు తిరితో తీస్తూ అమ్మ వెచ్చని ఊపిరి ముఖానికి తాకినప్పుడు భయము, బాధ మటుమాయం. అమ్మ ఒడిలో నిద్రిస్తున్నప్పుడు అమ్మ కొంగే దుప్పటి. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, సిగ్గైనప్పుడు ఆ కొంగు చాటే భద్రత, మరుగు. చలికాలంలో చలికి, వర్షంలో తడవకుండా, ఎండ పడకుండాను ఆ కొంగే పిల్లలకు కంబళి, గొడుగును. ఆ కొంగు పిల్లల బారిన కల్పతరువు. ఎప్పుడు బయటకు వెళ్తున్నా ఆ కొంగు ముడి విచ్చుకొని పిల్లల చేతిలో 10 పరకో పెట్టే మొబైల్ ఏటీఎం. ఇంట్లో ఏదైనా కనపడకపోతే ఆ కొంగు ముడివేస్తే సాక్షిదేవతలు వశమై తిన్నగా వస్తువు ఉన్న చోటికి చేర్చేది. ఆ కొంగు పిల్లలకు ఒక అద్భుతమైన అనుభూతి, మరువలేని భావోద్వేగం, ప్రేమతో నిండిన ప్రపంచం, ఆశ్రయం, నమ్మకం, నా అనే భావం. ఇప్పుడు ఈ ఎడపిల్లకు జీన్స్ ప్యాంట్లో ఉన్న తల్లి బదులు చీర కట్టుకున్న తల్లి కొంగు ఈ అసహనాన్ని, నిరాశను, ఉపేక్షాభావాన్ని తొలగించి తోడును, నీడను, పట్టును ఇచ్చి అమ్మా నీ వెంటే నేను, నీవే నా సర్వస్వం అనుకుంటూ ఎదిగి ఆ బిడ్డ తల్లి మలి వయస్సులో తల్లికి ఒడిని, వెచ్చదనాన్ని ఇచ్చి భరోసాగా మారతారు అనడంలో సందేహం లేదు కదండి. వీ రీప్ వాట్ వీ సో కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు, షేరు, కామెంటు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి. థ్యాంక్ యూ.